డాక్టర్ టి. లోబ్సాంగ్ రాంపా. 3 లైవ్స్. చనిపోయిన తరువాత ఇంకా ఏం ఉంటుంది? శరీరం కృళ్ళి భూమి పొరల్లో కలిసిపోవడం తప్ప అన్నది చాలా మందిలో ఉన్న అజ్ఞానపు భావన. నిజానికి చనిపోయిన తరువాతే పైలోకాలలో అసలైన జీవితం ఉంటుంది. ఆ జీవితంలో మనం పొందే జ్ఞానంపైనే భవిష్యత్తులో మనం చేపట్టబోయే ఇంకో జీవితం ఆధారపడి ఉంది. తెలుసుకోవలసిన గొప్ప సత్యం అన్నది మనం బ్రతికి ఉన్నప్పుడు మనం చేసే ధ్యానం వల్ల, ఆ ధ్యానంలో పొందే ధ్యానానుభవాల వల్ల మాత్రమే ఈ గొప్ప విషయం మనకు తెలుస్తుంది అంటూ మరణానంతర జీవితాల గురించి విశేషంగా శోధించి, పరిశోధించి ప్రత్యక్ష అనుభవాలను పొందిన థర్డ్ ఐ మాస్టర్ డాక్టర్ టి. లోబ్సాంగ్ రాంపా గారు 3 లైవ్స్ అనే ఆంగ్ల గ్రంథాన్ని మనకు అందించారు. మతాధికారి, ఒక అనాథ, ఒక వ్యాపారవేత్త, ఇలా సమాజంలో వివిధ వర్గాలకు చెందిన 3 వ్యక్తులు మరణించిన తరువాత ఏం జరిగింది? ఆ ఆవలి తీరంలో వాళ్లకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్న సత్యాలను తన దివ్యచక్షువుతో వీక్షించి ఆ సమాచారాన్ని మనకు అందించారుడా లోబ్సాంగ్ రాంపా గారు. ఆ ప్రత్యక్ష అనుభవాలను తెలుగులోకి అనువాదం చేసి ధారావాహికగా అందిస్తున్నాం. ఇంతవరకు మనం ఒక అనాథ మరి చదువు సంధ్యలు ఏమీ లేని మోలీ గ్రూబర్ యొక్క మరణానంతర జీవితం మరి సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించిన వ్యాపారవేత్త అయిన హ్యాగీ మాకో జోగ్ వాషర్ యొక్క మరణానంతర జీవితం ఎలా సాగిందో తెలుసుకున్నాం. ఇక చదవండి. బ్రదర్ ఆర్నాల్డ్. బ్రదర్ ఆర్నాల్డ్ ఒక క్రైస్తవ సాధువు. అతడు చిన్నప్పటినుంచి, అంటే గత 50 సంవత్సరాలుగా ఒక క్రైస్తవ సన్యాసుల మఠంలో ఉంటూ, బైబిల్లోని విషయాలను వింటూ, ప్రార్థనలు చేస్తూండేవాడు. సమయం దొరికినప్పుడల్లా ఆ మఠం పార్కులో తిరుగుతూ తాను విన్న బైబిల్ విషయాలను మననం చేసుకుంటూ తర్కంతో ఆలోచిస్తూండేవాడు. ఒకసారి అతడికి బైబిల్లో ఉన్న కొన్ని విషయాల పట్ల సందేహాలు రావడంతో ఒక మత పెద్దను కలిసి వివరం అడిగాడు. ఆర్నాల్డ్కు వచ్చిన సందేహాలను మత పెద్ద తీర్చకపోగా అతడిని విపరీతంగా కోప్పడి అందరి పాత్రలను శుభ్రంచేసే శిక్షను అతడికి విధించాడు. జరిగిన విషయానికి బాధపడుతూ ఆర్నాల్డ్ మఠం పార్కులో పచార్లు చేస్తూ ఉండగా ఒక పత్రికా విలేఖరి అతని దగ్గరికి వచ్చి అకారణంగా అతడితో పేచీ పెట్టుకుని మరీ అతడి గుండెలపై గట్టిగా గుద్దాడు. పైగా, మీరందరూ స్వలింగ సంపర్కులు, ఆ సంగతి ఒప్పుకోండి, మీరు చెప్పేదొకటి చేసేదొకటి అంటూ నానా దుర్భాషలాడాడు. విలేఖరి దౌర్జన్యానికి మరి అభియోగాలకు విస్తుపోయిన ఆర్నాల్డ్కు తన రోజువారీ జీవితం గుర్తుకు వచ్చింది. ఉదయం పని, మధ్యాహ్నం చదువు, సాయంత్రం ప్రార్థనలు, రాత్రి భోజనం, ఆ తరువాత అత్యంత చిన్నదైన తన గదిలో పడుకోవడం. గత 50 సంవత్సరాలుగా ఇదే తన దినచర్య. ఈ విలేఖరి స్వలింగ సంపర్కులన్న అభియోగం ఎందుకు వేశాడో, మరి అలాంటివారు ఈ మఠంలో ఎవరు ఉన్నారో అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే ఎంత అవసరం వచ్చినా ఒకరి గదిలోకి మరొక సాధువు ఎప్పుడూ వెళ్లరు. బ్రదర్ డాక్టర్ ఇన్ఫర్మేరియన్ మాత్రమే ఎవరికైనా అవసరం ఉందని పిలిస్తే వెళ్తూంటారు. అలా ఆలోచనల్లో మునిగిన ఆర్నాల్డ్కు క్రమంగా గుండెలో నొప్పి మొదలై అది ఎక్కువ కావడంతో అతడు తన గదికి తిరిగి వచ్చేశాడు. విషయం తెలుసుకున్న ఇన్ఫర్మేరియన్ వచ్చి అతడిని పరీక్ష చేశాడు. విలేఖరి కుట్టిన దెబ్బలకు అతడి గుండె నీలంగా కమిలిపోయింది. బహుశః 2-3 ప్రక్కటెముకలు కూడా విరిగి ఉంటాయి అనుకున్న ఇన్ఫర్మేరియన్ ఆర్నాల్డ్ను హాస్పిటల్కి వెళ్లి ఎక్స్రే తీయించుకోమని చెబుతూ మఠంలోని పై స్థాయి సాధువు అయిన ఫాదర్ అబ్బాట్కి సిఫారసు పత్రం వ్రాసి ఇచ్చాడు. డాక్టరు సిఫారసును అందుకున్న ఫాదర్ అబ్బాట్ ఆర్నాల్డ్ గదికి వచ్చి అతని గాయం చూసి కలత చెంది అతడిని వెంటనే హాస్పిటల్కు పంపించే ఏర్పాట్లు చేయసాగాడు. కాని ఆర్నాల్డ్ అందుకు ఒప్పుకోకపోవడంతో బిషప్ తో మాట్లాడిన అబ్బాట్ నాకు ఏమైనా జరిగితే మఠం బాధ్యత ఏమీ లేదు అంటూ ఆర్నాల్డ్ సంతకంతో ఉత్తరం వ్రాయించుకున్నాడు. ఫాదర్ ఇన్ఫర్మేరియన్ ఎంతో దయతో ఆ గదిలోనే అతడికి తన చికిత్సను కొనసాగించాడు. కాని ఆర్నాల్డ్కు జ్వరం అంతకంతకు ఎక్కువ కావడంతో తాను అగ్నిలో కాలుతున్నట్లు, గుండెలో మేకులు దిగ్గొడుతున్నట్లు అనిపించసాగింది. విపరీతమైన బాధతో విలవిలలాడుతూ ఆర్నాల్డ్ యేసు శిలువను తన ముఖానికి దగ్గరగా ఉంచమని ఫాదర్ ఇన్ఫర్మేరియన్ని కోరాడు.
ప్రేమతో సిలువను ముద్దు పెట్టుకున్న ఆర్నాల్డ్, ఫాదర్, నా చుట్టూ ఎవరెవరో మూగుతున్నారు. అదిగో మా అమ్మ, నాన్న. అవతలి వైపు ఉన్న జీవితం ఇంకా బాగుంది. నువ్వు రా అని నన్ను పిలుస్తున్నారు. అదిగో నా బంధుమిత్రులంతా నా వైపు చిరునవ్వుతో చూస్తున్నారు అంటూ అరిచాడు. ఫాదర్ ఇన్ఫర్మేరియన్కు ఇక ఆర్నాల్డ్ చనిపోబోతున్నాడు అని అర్థం అయ్యి గబగబా ఫాదర్ అబ్బాటిని పిలుచుకుని వచ్చాడు. ఫాదర్ అబ్బాట్ని చూడగానే ఆర్నాల్డ్కు, ఎందుకు ఫాదర్? మతాన్ని బోధించే మనలాంటి వాళ్ళు కూడా చనిపోవడానికి భయపడతారు అంటూ అడగాలని అనిపించింది కాని మాట పెగలలేదు. కాని అంతలోనే నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఆ విషయం తెలుస్తుంది. త్వరలోనే నువ్వు అవతలి వైపు జీవనంలోకి వస్తున్నావు ఆర్నాల్డ్ అంటూ అతడి మెదడులోంచే అతడికి నేరుగా సమాధానం వచ్చింది. ఫాదర్ అబ్బాట్ మోకాళ్ల మీద వంగి కూర్చుని తమను వీడిపోతున్న బ్రదర్ ఆర్నాల్డ్ కోసం ప్రార్థన చేశాడు. అతి కష్టం మీద ఆర్నాల్డ్ కూడా బెడ్ మీద నుంచి కాస్తలేచి, ప్రభూ, నువ్వు చెప్పినట్లుగా నీ సేవకుడు పరమశాంతితో ఈ లోకాన్ని విడుతున్నాడు అంటూ బెడ్ మీదకు వ్రాలిపోయాడు. మఠంలో ఉన్న మిగిలిన సన్యాసులంతా తమ తమ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి బ్రదర్ ఆర్నాల్డ్కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు మఠంలో ఒకానొక సాధువు చనిపోయినప్పుడు శరీరంతో పని అయిపోయి అది శిథిలమైపోయినప్పుడు ఆత్మ దీనిని ఇక్కడే వదిలేని మరో చోటికి ప్రయాణమై వెళ్తుంది. అయితే ఆ చోటు ఎక్కడా, ఎలా ఉంటుందో అన్నది మాత్రం ప్రతి వ్యక్తి చనిపోయిన తరువాత మాత్రమే తెలుస్తుంది అంటూ ఆర్నాల్డ్ చెప్పిన మాటలు వారికి గుర్తుకు వచ్చాయి. మఠంకు సంబంధించిన శ్మశానంలోనే తన పార్థివ దేహాన్ని ఖననం చేయడం, మరి తన కోసం మఠం పెద్దలంతా ప్రార్థన చేయడం ఆర్నాల్డ్ పైనుంచి చూస్తూనే ఉన్నాడు. తన పార్థివ శరీరానికి, తన సూక్ష్మదేహానికి మధ్య ఉన్న పలుచని వెండితీగ తెగిపోవడం అతడు చూసుకున్నాడు. అదే సమయంలో ఎప్పుడో చనిపోయిన తన తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా తన 2 చేతులనూ పట్టుకుని స్వాగతం చెప్తూ ఉండడం అతనికి కనిపించింది. ఆనందంగా తన తల్లిదండ్రులతో కలిసి గాలిలో తేలుతూ వెళ్తున్న ఆర్నాల్డ్కి దారిలో అద్భుతమైన వర్ణాలతో విరబూసిన పుష్పవనాలు, మహావృక్షాలు, అందమైన సరస్సులు, సరస్సుల్లో జలకాలాడుతున్న అందమైన జంతువులు, పక్షులు కనువిందు చేస్తున్నాయి. ఆర్నాల్డ్, ఇప్పుడు మనం ఉన్న ఈ తలం భూమి కంటే అధికమైన శక్తి తరంగాలను కలిగి ఉంటుంది. త్వరలో నువ్వు ఇంకా ఉన్నతమైన తలాల్లోకి వెళ్తావు, కానీ దీనికంటే ముందు నువ్వు ఈ తలంలో ఉన్న జ్ఞాపకాల భవంతిలో కొంతకాలం గడపాలి. ఇంతకంటే ఉన్నతమైన శక్తి తరంగాలను కలిగిన ఇలాంటి తలాలు విశ్వంలో ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి అనేకానేక ఉన్నత తలాలలోకి నువ్వు వెళ్లాలంటే ముందు ఈ తలంలో ఉన్న జ్ఞాపకాల భవంతిలో కూర్చుని నువ్వు గడిపిన గత జన్మలను, నీ ప్రస్తుత జన్మను అవలోకనం చేసుకోవాలి. ఆయా జన్మల్లో నీ యొక్క కర్మఫలాలను బేరీజు వేసుకోవాలి. ఇదంతా స్వయంగా నీకు నువ్వే చేసుకుని నీ క్రొత్త జన్మను మళ్లీ భూలోకంలో గడపాలో, లేక ఇక్కడికంటే ఇంకా ఉన్నత లోకంలో గడపాలో నువ్వే నిర్ణయించుకోవాలి. అలా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికి వారే న్యాయనిర్ణయం చేసుకుని తమ భవిష్యత్తును నిర్దేశించుకుంటారు అంటూ ఎంతో ప్రేమతో మరి వాత్సల్యంతో అతడిని జ్ఞాపకాల భవంతి వైపుకి తీసుకుని వెళ్లసాగారు. పైన నీలాకాశంలో 2 ప్రకాశవంతమైన బంగారు రంగు కాంతి గోళాలు కనిపించగా ఆశ్చర్యంగా వాటివైపు చూస్తున్న ఆర్నాల్డ్లో వాళ్ళ అమ్మా నాన్న మరి బంధువులు, వాళ్ళు ఇక్కడి వాళ్లను చూడడానికి ఇంతకంటే ఉన్నత లోకాల నుంచి వచ్చినవాళ్లు అంటూ ఎంతో ఆనందంగా వాళ్లకు అభివాదం చేశారు. తెల్లటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ ఉన్న జ్ఞాపకాల భవంతి పరిసరాలలోకి రాగానే ఏదో తెలియని శక్తి ఆర్నాల్డ్ను లోనికి ఆకర్షించసాగింది. తన ప్రమేయం లేకుండానే ఆ భవంతిలోకి వెళ్లిపోతున్న ఆర్నాల్డ్తో, నువ్వు తిరిగి వచ్చేవరకు నీకోసం ఎదురుచూస్తూ మేమిక్కడే ఉంటాం అని చెప్పారు వాళ్ళ అమ్మ, నాన్న. లోపలంతా నిశ్శబ్దం. దూరంగా సన్నటి నీలి రంగు కాంతి కనపడి అది అంతకంతకు పెరిగి పెద్దదవుతూ ఊదారంగు కాంతిగా మారి భవంతి అంతా పరచుకున్నట్లు కళ్ళు మిరుమిట్లు గొలుపసాగింది. వందల కొద్దీ బంగారు రంగు కాంతి గోళాలు ఆ వెలుగులో తిరుగుతూ ఒకదాన్ని మరొకటి ఢీ కొడతాయేమో అని అతనికి అనిపించసాగింది. అతని చుట్టూ అవి విపరీతమైన వేగంతో తిరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నాకు పిచ్చిపట్టేట్లుంది అని అతనికి అనిపించసాగింది. ఆ ఆలోచన అతని మనస్సులోకి వచ్చిందో రాలేదో వెంటనే
మరేం పర్వాలేదు ఆర్నాల్డ్. నీ గురించి మాకు అంతా తెలుసు. నీ గతాన్ని మేం పరీక్షిస్తున్నాం. గడచిన నీ భూలోకపు జన్మలో నువ్వు అంతా బాగానే చేశావు, కానీ నువ్వు ఎంపిక చేసుకున్న ప్రీస్ట్ కంటే పై స్థాయికి ఎదగడానికి నువ్వు ప్రయత్నించలేదు. ఇప్పుడు కూడా నీ ముందు 2 ఎంపికలు ఉన్నాయి. ఒకటి, నువ్వు మళ్ళీ భూలోకంలో జన్మ తీసుకుని క్రితం జన్మలో బద్ధకం వల్ల పూర్తి చేయని పనులను పూర్తి చేయడం, లేదా మా వెంట ఉన్నత లోకానికి వచ్చి మాలో ఒకడిగా ఉంటూ నీ శక్తి స్థాయిని పెంచుకోవడం. నీ నిర్ణయానికి ఉన్న శక్తి స్థాయిని బట్టే మేం నీ కంటికి కనిపిస్తాం అని చెప్పారు ఆత్మీయంగా. వారి స్నేహపూర్వకమైన సంభాషణతో ధైర్యం తెచ్చుకున్న ఆర్నాల్డ్ చనిపోయి ఇక్కడికి వచ్చాక జీవితం ఇంత స్వేచ్ఛగా మరి ఇంత ఆనందంగా ఉంటే భూలోకంలో మనుషులు ఎందుకు చావు అంటే భయపడతారు అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. ఎందుకంటే చావులోని సత్యాన్ని మేమే వాళ్లకు తెలియనివ్వలేదు. చావు ఒక అందమైన అనుభూతి అని, అది ఎంతో ఆహ్లాదకరమైన అనుభవం అని, భూమి మీద జీవితం కంటే కూడా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అని తెలిసిన మరుక్షణమే భూలోకంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతాయి. కనుక చివరి నిమిషం వరకు చావు భయాన్ని అనుభవించి ఇక భూమిని వదలాల్సిన సమయం వచ్చినప్పుడే మనిషి సహజసిద్ధమైన నులివెచ్చని ఆనందానుభూతిని ఇచ్చే మరణాన్ని ఆహ్వానిస్తాడు. కులమతాలు అన్నవి భూమి మీద మనుష్యులకు స్వర్గం, నరకం అంటూ అనేకానేక అజ్ఞాన సమాచారంతో కూడిన అసత్యాలను నూరిపోస్తుంటాయి. ఆ గ్రుడ్డి సమాచారంతోనే చనిపోయి ఈ మధ్యస్థాయి లోకానికి వచ్చినవాళ్లు ఏది కోరుకుంటే అది, ఏది తినాలనుకుంటే అది క్షణాల్లో ప్రత్యక్షం కావడం చూసి కేవలం ఆలోచనల బట్టే ప్రతి ఒక్కటీ సాక్షాత్కరిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ మధ్యస్థాయి లోకంలో కొంతకాలం ఉండగానే వారికి తమ ఆలోచనలకు ఉన్న శక్తి అర్థమై సత్యం బోధపడుతుంది. అప్పుడు ఇక భూమ్మీద జరిగేదంతా కూడా మాయతో కూడిన నాటకం గా వారు తెలుసుకుంటారు. అలా వాస్తవం తెలుసుకున్నవాళ్లు పై లోకాలకు వెళ్ళిపోతారు. వాస్తవం తెలుసుకోలేని వాళ్లు తమ ఊహా ప్రపంచాల్లోనే తేలియాడుతూ కొంతకాలం ఇక్కడే ఉండి మళ్లీ భూమి మీదికి తిరిగి వెళ్ళిపోతారు అంటూ వివరించారు. ఆలోచనా స్థాయిలో ఉన్న అన్ని ఊహాత్మక అనుభవాలను ఈ మధ్యస్థతలంలోనే పొందేట్లయితే మరి భూలోకంలో జన్మ తీసుకుని ప్రాపంచిక జగత్తులో అనుభవాలను పొందడం అంత అవసరమా అంటూ మళ్లీ తన సందేహాన్ని వెలిబుచ్చాడు ఆర్నాల్డ్. పదార్థ జ్ఞానం కోసం ప్రతి ఆత్మకు భూలోక జన్మ తప్పదు. ఎందుకంటే ప్రత్యక్ష జ్ఞానాన్ని విశేషంగా కలిగి ఉన్న పూర్ణాత్మకు పదార్థ జ్ఞానం ఎంతో అవసరం. అలాంటి పదార్థజ్ఞానం భూలోకంలోని కష్టతరమైన పాఠాల ద్వారా మాత్రమే అది పొందగలదు. అలాంటి కష్టతరమైన పాఠాల ద్వారా మాత్రమే పొందే భౌతిక పదార్థజ్ఞానం ఆత్మ సత్వర ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ మధ్యస్థలోకంలో ఇలా తలచుకోగానే అలా కళ్ల ముందు సాక్షాత్కరించుకోగలిగే సునాయాసమైన పాఠాల ద్వారా మనం పొందే పదార్థజ్ఞానం ఆత్మ ఎదుగుదలకు అంతగా సహాయపడదు. పసలేని ఇలాంటి పదార్థజ్ఞానంతో ఆత్మ ఎదుగుదలకు ఈ లోకంలో సుదీర్ఘకాలం పడుతుంది. కనుక మనం కష్టమైనా సరే త్వరగా ఎదగడానికి భూలోకంలోనే జన్మ తీసుకోవడానికి ఉవ్విళ్లూరుతూ ఉంటాం అంటూ వివరణ వినిపించింది. ఉన్నత తలాలకు చెందిన కాంతి గోళాల నుంచి తన మెదడులోకి నేరుగా ప్రసారమవుతుంది. అందుతున్న సమాచారాన్ని విశ్లేషించుకుంటూ ఆర్నాల్డ్ వారి సూచన మేరకు తన గతజన్మలను చూసుకోవడం మొదలుపెట్టాడు. ఒకానొక జన్మలో తాను ఒక వింత మనుష్యుల గుంపులో ఒకడిగా ఉంటూ అక్కడ జరిగిన గొడవలో తనను సమీపించిన శత్రువు గుండెలో బల్లెం గ్రుచ్చడం చూశాడు. ఇది నువ్వు చేసిన క్రూరమైన పని ఆర్నాల్డ్. ఈ తప్పును సరిదిద్దుకోవడం కోసమే నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాల్సి వచ్చింది అన్న మాట అతనికి వినిపించింది. అలాంటివే అనేకానేక సంఘటనలు తెరమీద బొమ్మల్లా అనేకానేక పాత్రల్లో, జీవితాల్లో అతని కళ్ల ముందు రీళ్లలా తిరుగుతున్నాయి. ఒక జీవితానికి ఇంకొక జీవితానికి మధ్య ఉన్న సాగతీత బంధాలు అతనికి క్రమక్రమంగా అర్థం అవుతూ చివరిగా తన ప్రస్తుత జన్మ అయిన ఫాదర్ ఆర్నాల్డ్ పాత్ర దగ్గరికి వచ్చాడు. తన బాల్యం, చిన్నప్పటి ఆటలు పాటలు, తోటల్లో పూలు, పండ్లు దొంగిలించడం, పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేక భయంతో ఇంటినుంచి వచ్చేసి క్రైస్తవ మఠంలో సన్యాసిగా మారిపోవడం అన్నీ చలనచిత్రాలుగా కనిపిస్తున్నాయి. చివరికి విలేఖరి తనను కొట్టడం, తాను చనిపోవడం, ఇక్కడికి రావడం అంతా సినిమా చూస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ జీవితంలో నువ్వు బాగానే రాణించావు. ఫరవాలేదు.
ఇక నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళి పెద్దగా నేర్చుకునేది ఏమీ లేదు. దీనికంటే అవతలివైపు ఉన్నత తలాల్లోని జీవనంలో నువ్వు ఇంకా ఎంతో నేర్చుకోవచ్చు కనుక అక్కడికే బయలుదేరు అంటూ సూచించింది ఒక గొంతు ఆత్మీయంగా. కాని ఈ తలంలో ఉన్న నా తల్లి, తండ్రి, బంధుమిత్రుల సంగతి ఏంటి? పాపం వాళ్ళు నన్ను భూలోకం నుంచి ఈ లోకానికి ఎంతో ప్రేమగా స్వాగతించి తీసుకుని వచ్చారు. ఈ జ్ఞాపకాల భవంతి బయట నాకోసం ఎదురుచూస్తూ కూర్చున్న వాళ్లను కాదని నేను మీతో పాటు మరింత ఉన్నత లోకాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? అన్నాడు ఆర్నాల్డ్ ఆవేదనగా. వాళ్లకు కూడా నీలాగే ఉన్నత లోకాల్లో అర్హత లభించి ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా అక్కడికే వెళ్ళేవాళ్లు. ఉన్నతలోక ప్రవేశార్హత పొందిన నువ్వు నీ పాత ఆర్నాల్డ్ రూపాన్ని కోల్పోయి మాలాగే బంగారు రంగు కాంతి గోళంలా మారిపోతావు కనుక 2 కాంతి గోళాలు లోపలికి వచ్చి 3 కాంతి గోళాలుగా బయటికి వస్తే నువ్వు మరింత ఉన్నత తలానికి వెళ్ళిపోతున్నావు అని వాళ్లకు అర్థమైపోతుంది. అందుకు వాళ్ళెంతో ఆనందపడతారు. అంతేకాదు నీలా మేము కూడా ఏదో ఒకనాటికి ఉన్నత లోకాలకు వెళ్లే అర్హతను సంపాదించుకుంటాం అన్న నమ్మకం కూడా వాళ్లకు కలుగుతుంది. నమ్మకం కలిగిన మరుక్షణం నుంచే వాళ్ల శక్తి స్థాయిల్లో మార్పులు మొదలై నెమ్మదిగా వాళ్లు కూడా ఆ దిశగా తమ ప్రయత్నాలను మొదలు పెడతారు అంటూ వివరించారు కాంతిగోళ స్వరూపులు. వాళ్ల వివరణతో ఆర్నాల్డ్ సంతృప్తి చెందగానే అతనిలో గొప్ప మార్పు మొదలయ్యింది. అతని శరీరం తేలిగ్గా మారుతూ తెలియని శక్తితో నిండిపోసాగింది. కాళ్ళు చేతులు మెల్లిమెల్లిగా మాయం అవుతూ ఒక బంగారు రంగు కాంతి గోళం రూపుదిద్దుకోసాగాడు. అలా అతడు ఆత్మశక్తి ఇప్పుడు మనం కాంతి పుంజాలం ముద్దలం. పద. మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు అంటూ అతని వెంట ఉన్న 2 కాంతి గోళాలు చెప్పడంతో ముగ్గురూ కలిసి జ్ఞాపకాల భవంతిలోంచి బయటికి వచ్చారు. అత్యంత వేగంగా ముందుగా నెట్టబడినట్లు అనుభూతి చెందిన ఆర్నాల్డ్కు తాను అంతకంటే ఉన్నత శక్తి తలంలోకి ప్రవేశించానని అర్థమయ్యింది. అక్కడ ప్రకాశవంతమైన వెలుగులతో నిండి ఉన్న ఒకానొక పూలతోట మధ్య కొందరు మనుష్యులు గుండ్రంగా కూర్చుని ఏదో పని చేస్తుండడం కనిపించింది. క్రింది తలాలకు కాంతి గోళాల్లా కనిపిస్తూ ఉన్న వీళ్లంతా ఈ లోకంలో తనలాగే మనిషి రూపంలో కనబడడం ఆర్నాల్డ్ గమనించి ఏం చేస్తున్నారు వీళ్లంతా అని అడిగాడు. వాళ్ళు తమ తమ ఆలోచనలతో క్రొత్త వస్తువులను సృష్టిస్తున్నారు. తరువాత వాటిని భూమి మీద ఉన్న మానవుల ఆలోచనల్లో ప్రవేశపెడతారు అని తన వెంట ఉన్న ఒక బంగారు గోళంలోంచి సమాధానం వచ్చింది. ఓహో అంటూ ఆర్నాల్డ్ అలాగే గాలిలో నడుస్తూ ముందుకు సాగగా అక్కడే మరో పార్కులో తనకు బాగా చిరపరిచితులైన మనుష్యులు బెంచీపై కూర్చుని కనిపించారు. సాలోచనగా వారివైపు చూస్తున్న ఆర్నాల్డ్కు అవును. వాళ్లల్లో ఒకరు లియోనార్డ్ డా విన్సీ, మరొకరు విన్స్టన్ చర్చిల్. ఆ ప్రక్కనే ఉన్న గ్రూప్లో అరిస్టాటిల్ ఉన్నారు అంటూ చూపించింది అతని వెంట వస్తున్న కాంతిగోళం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి రాగలరా? కుతూహలంగా అడిగాడు ఆర్నాల్డ్. నో, నో. ప్రతి ఒక్కరూ రాలేరు. ఎంతోమంది ప్రయత్నిస్తారు కాని కొందరు మాత్రమే అందులో సఫలీకృతులై ఇక్కడికి వస్తారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధిని మరి ఆత్మ పరిణితిని సాధించిన వాళ్లు మాత్రమే మానవజాతిని మరింత అభివృద్ధి పథం వైపు నడిపించే ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో ఈ లోకానికి వస్తారు అని వివరించింది కాంతిగోళం. మరి ఒక మామూలు మనిషినైనా నేను ఎలా ఈ గొప్ప లోకంలోకి వచ్చాను? సందేహంగా అడిగాడు ఆర్నాల్డ్. భూమి మీద మరి మధ్యస్థలోకంలో కూడా నువ్వు ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణుడవు అయ్యావు. అందుకే నీకు ఇక్కడికి వచ్చే అర్హత లభించింది అంటూ ఆర్నాల్డ్ను అభినందిస్తూ చెప్పింది కాంతిగోళం. ఇలా ఇక్కడికి వచ్చాక కూడా మళ్లీ ఎవరైనా భూలోకానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయా అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే నీలా కొందరిని భూలోకం నుంచి ఇక్కడికి పిలిపిస్తారు. ఇక్కడి సమాచారం అంతా వాళ్లల్లో నింపి దానిని ఇతరులకు అందించేలా వారికి శిక్షణ ఇచ్చి వాళ్లను మళ్లీ భూమి మీదకి పంపిస్తారు. వాళ్ల పనల్లా అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ వారి ఆత్మోన్నతికి సహాయపడుతూ వారి ద్వారా చరిత్రను మేలు మలుపులు త్రిప్పుతూ ఉండడమే. అక్కడ పని పూర్తి కాగానే వాళ్లు మళ్లీ 3 పరిధుల భూతలం నుంచి అనేక పరిధుల శక్తితరంగాలతో కూడిన ఈ ఉన్నత ఆత్మతలంలోకి వచ్చేస్తారు.
ఆ తరువాత వాళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా ఈ తలంలోకి వచ్చిన ప్రత్యేకమైన ఆత్మవు. ఇక ముందు నీ మనుగడ కూడా ఇక్కడి ఉన్నత ఆత్మలలో కలిసి ఈ తలంలోనే నువ్వు సాగించాలి అంటూ కాంతిగోళాలు ఆర్నాడ్కు వీడ్కోలు చెప్పి గాలిలో తేలుతూ వెళ్ళిపోయాయి. ఫ్రెండ్స్, గత 3 మాసాలుగా మనం లోబ్సాంగ్ రాంపా గారి విరచితమైన స్వానుభవ గ్రంథం 3 లైవ్స్ ద్వారా ఒక అనాథ, ఒక ధనవంతుడు, ఒక మతగురువు ఇలా సమాజంలో ఉన్న 3 రకాల జీవనాన్ని సాగించిన వారి మరణాంతర జీవితపు అనుభవాలను తెలుసుకున్నాం. కనుక మరణం తరువాత ఇంకేమీ ఉండదు, బ్రతికి ఉన్నప్పుడే అన్నీ అనుభవించేయాలి అన్న మూర్ఖపు అభిప్రాయాలతో ఆదరా బాదరా జీవితాలను గడుపుతూ దుఃఖంలో కూరుకుపోయే వాళ్లకు చేయూతనిచ్చేది ఆత్మజ్ఞానం ఒక్కటే అని ఈ గ్రంథం మనకు తెలియజేస్తోంది. ఆత్మజ్ఞానం అన్నది బ్రతికి ఉన్నప్పుడే ధ్యానసాధన ద్వారా మనం పొందాల్సిన అమూల్యమైన సంపద. లోబ్సాంగ్ రాంపా గారి ధారావాహిక సమాప్తం.